ఇంతకుముందు మనము బత్తాయి గురించి చెప్పుకున్నాం కదండి. ఇది మాల్టా. ఇది ఇటు సంత్రాకి ఈ బత్తాయికి మధ్యలో ఉంటుంది. విపరీతమైన జ్యూసీ ఫ్రూట్ ఇది. ఈ గుత్తులు గుత్తులుగా కాస్తుంది, సంవత్సరం పొడుగుతా కాస్తుంది. అంటే ఎప్పుడు పూత పిందె ఎప్పుడు ఉంటాయి. మీకు జ్యూస్ సంబంధించి నేను చూపిస్తున్నా. అంటే చూడండి, ఇప్పుడు జ్యూస్ ఇంత జ్యూస్ వెళ్తుంది. దీన్ని కింద వారేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ జ్యూస్ కూడా చాలా తీయడిది. బత్తాయిలో వాస్తవానికి పెద్ద సమస్యలు ఏం లేవండి. అంటే త్రిప్స్ మైట్స్ వస్తాయి, అట్లనే బోరలు ఎండుకొమ్మ, ఇవి చిన్న చిన్న సమస్యలు. వీటిని సరి చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. దీని మీద వచ్చే ఆకు తినే పురుగు ఒకటి వస్తుంది. దీన్ని వేప నూనె ప్రతి 15 రోజులకు ఒకసారి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కనుక చేసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. తర్వాత మనకి ఎండు పుల్ల అనేది వస్తుంది. ఎండు పుల్ల వచ్చినప్పుడు మేమైతే హోమియోలో క్యూప్రమేట్ అనే మెడిసిన్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము. అట్లనే బోరర్స్కి సంబంధించి కూడా తూజా అనేది వాడుకుంటే సరిపోతుంది. ఈ 3 మెడిసిన్స్ కూడా హోమియోలో అయితే 10 రూపాయలే అవుతాయి, 100 కూడా కాదు.